అసలు ఇన్నాళ్ళ ట్రావెల్లో ఎప్పుడు కూడా ఇలా జరగలేదండి. సో ఫార్ అయితే మాత్రం ఎప్పుడు ఏ ప్లాన్ అనుకున్నా కూడా టు ద పాయింట్ మనం కరెక్ట్గా అదే టైంకి వెళ్ళి అలాగే ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఎయిర్పోర్ట్కి వచ్చే కరెక్ట్గా ఒక 10 minutes ముందు మా ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడం, ఫ్లైట్ వాళ్ళకి కాల్ చేస్తే మీకు రేపు మార్నింగ్ ఫ్లైట్ ఇస్తానని అనడం, తర్వాత ఆ టికెట్స్ కూడా అయిపోయి మీకు 2 days తర్వాత ఇస్తామని అన్నారు. ఇక్కడేమో మేము హోటల్స్ అట్రాక్షన్స్ అన్నీ కూడా బుక్ చేసుకున్నాం. హోటల్ అయితే నాన్ రిఫండబుల్, అట్రాక్షన్స్ ఇంకా క్యాన్సిల్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది అన్నది ఆలోచించే లోపల వాట్ నెక్స్ట్, ఒక్కోసారి మనకు లైఫ్లో సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. కాకపోతే ఆ పరిస్థితి నుంచి మనం నెక్స్ట్ ఏంటి అన్నది మూవ్ అయితేనే కదా మనకి ఇది ఉంటుంది. సో ఇమీడియట్గానే వెంటనే ఫ్లైట్ వాడు ఎయిర్లింగస్ వాడు ఎప్పుడైతే సరే మీకు ఇంక ఇది అవ్వదు, ఇలా 2 days తర్వాత ఇస్తాం 3 days తర్వాత ఇస్తామనంటే ఫస్ట్ ఆప్షన్ ఫ్లైట్ టికెట్ అయితే క్యాన్సిల్ చేసామని చెప్పాం అనమాట. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే మా వారేమో అక్కడి నుంచి చూసి ఫెర్రీ రూట్లో వెళ్దామంటే ఫెర్రీ కొంచెం దూరం పడుతుంది అని చెప్పి జస్ట్ చెక్ చేస్తే 7:30కి ఉందనమాట నెక్స్ట్ ఫెర్రీ టైము. అది కరెక్ట్గా గ్లాస్గో నుంచి వెళ్ళడానికి 2 hours చూపిస్తుంది ఫెర్రీ పాయింట్కి వెళ్ళడానికి. కాకపోతే మేము ఇంకా అప్పటికి ఎయిర్పోర్ట్లో ఉన్నాం. మా కార్ ఏమో ఎయిర్పోర్ట్ పార్కింగ్లో పార్క్ చేస్తాం. సో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి కార్ పిక్ చేసుకుని వెళ్ళడానికి మరి ఎంతసేపు పడుతుంది అన్నది మనకి క్లారిటీ లేకపోయింది. బయలుదేరాం. మంచి మోటివేషనల్ సాంగ్స్ పెట్టుకుని తన కార్ డ్రైవ్ చేస్తుంటే నేను ఫెర్రీ టికెట్స్ అవన్నీ బుక్ చేసుకుని మనం టైంకి రీచ్ అయ్యాము. ఫెర్రీ పాయింట్ దగ్గర కనేసరికి మనకు మెసేజ్ వచ్చింది, ఫెర్రీ డిలేడ్ బై 2 hours అని చెప్పి. ఇంకేంటి అసలు ఎయిర్పోర్ట్లో కూర్చొని మా వారేమో చదువుకోవడం, మా పిల్లలేమో ఆడుకోవడం, మొత్తానికి ఏదో అలాగా టైంపాస్ చేస్తాం. 2 hours కాస్త 3 hours డిలే అయింది. ఆల్మోస్ట్ మేము ఎక్కేసరికి ఫెర్రీ నైట్ 10 అలా అయిందనమాట. పిల్లలు అప్పటికే ఫుల్గా అలసిపోకుండా అంత ఎనర్జెటిక్గా ఆడుకోవడమే హైలైట్. ఫెర్రీ వాడు ఏంటంటే కాంపెన్సేషన్ కింద అందరికీ కూడా ఫ్రీ మీల్ ప్రొవైడ్ చేశాడనమాట డిలే అయిందని. మొత్తానికి మనం బెల్ఫాస్ట్ అయితే రీచ్ అయిపోయాము. ఆ మిడ్-నైట్ క్యాబ్ అది బుక్ చేసుకుని లక్కీగా ఫెర్రీ పాయింట్ నుంచి కూడా మన సర్వీస్ అపార్ట్మెంట్ మనం తీసుకుంది జస్ట్ 2 miles డిస్టెన్సేనండి. సో మనం టైంకి రీచ్ అయిపోయామన్నమాట మిడ్-నైట్. ఇదొక సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లా తీసుకున్నాను. సో కిచెన్ అదంతా ప్రొవిజన్ అది ఉంది, ఒక బాత్రూమ్ ఉంది అండ్ ఒక బెడ్రూమ్ ఉంది. మాకు తెలియలేదనమాట హాల్లో ఉన్న సోఫా బెడ్ కింద కన్వర్ట్ అవుతుందని చెప్పి. డిలే ట్రావెల్ కదా, సో ఏదో మేనేజ్ చేసాము. నెక్స్ట్ రోజు మార్నింగ్ అరౌండ్ 9కి లేచారండి అందరూ కూడా. చక్కగా సింపుల్గా బ్రెడ్ టోస్ట్ అండ్ కాఫీ తాగేసి మా ఫస్ట్ దానికి బయలుదేరాం అనమాట. పిల్లలంతా ఫుల్ ఎక్సైటెడ్గా. Day 1 అయితే మేము టైటానిక్ మ్యూజియంకి వెళ్ళామండి. ఇక టిప్ ఏంటంటే టికెట్ ఆన్లైన్లో తీసుకునే కంటే సెంటర్లో తీసుకుంటే తక్కువ అని. కానీ మనం బయట నుంచి వస్తున్నాం కదా, ఆ రోజు మళ్ళీ రష్గా ఉంటే మనకు దొరకదని చెప్పి మనం ఇలా తీసుకోవడం జరిగింది. శౌర్య వెనకాతల కనిపిస్తున్న ప్లేస్లోనే టైటానిక్ కన్స్ట్రక్ట్ చేశారు. ఈ లోపల మ్యూజియం పిల్లలకి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉందండి. అంటే ఒక షిప్ కన్స్ట్రక్షన్కి ఎంతమంది వర్కర్స్ అప్పట్లో పనిచేశారు, వాళ్ళు ఎలా పనిచేశారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, అసలు బెల్ఫాస్ట్లో వచ్చిన ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏంటి, ఇలాగ డిఫరెంట్ వాటి మీద పిల్లలకి తెలుస్తూ చాలా బాగుందనమాట. ఈ మ్యూజియం అంతా చూసి బయటకు వచ్చేసరికి కొంచెం గుండెంతా బరువెక్కిపోయినట్టు అనిపించింది. అరే ఇంతమంది చనిపోయారా, ఆ రోజు ఇంతమంది హెల్ప్ కోసం రీచ్ అవుట్ అవ్వడానికి ట్రై చేసినా కూడా చుట్టుపక్కల పెద్ద షిప్స్ ఉన్నా కూడా వాళ్ళు హెల్ప్ చేయడానికి టైంకి రాకపోవడం వల్ల ఇంతమంది, అందులో ఏంటంటే కొంచెం అప్పర్ క్లాస్ వాళ్ళని కాపాడగలిగారు కానీ మిగిలిన వర్కర్ క్లాస్ అంతా కూడా ఎక్కువ మంది చనిపోయారు. ఈ బోర్డు మీద కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా చనిపోయిన వాళ్ళ నేమ్స్ అండి. చాలా బాధ అనిపించింది మొత్తం చూసాక. అసలు రియాలిటీ ఎంత డిఫరెంట్ అంటే ఐస్ బర్గ్ చూసి ఇక్కడ ఐస్ బర్గ్ ఉంది అని చెప్పి వార్నింగ్స్ ఇస్తున్నా కూడా వద్దులే ఇదేం అవ్వదు, ఆ చిన్న వాటికి నువ్వు నాకు డిస్టర్బ్ చేయక, నేను వేరే దాని మీద వర్క్ చేస్తాను, ఇలా రకరకాలుగా అసలు అంటే హయ్యర్ ఆర్డర్లో ఉన్న వాళ్ళు పట్టించుకోలేదు ఐస్ వార్నింగ్స్. ఓకే, తర్వాత ఎలాగ ఇంత పెద్ద షిప్లో అంతమందిని ఎక్కించారు కానీ ఎమర్జెన్సీ డ్రిల్స్ లాంటివి చేయించలేదు, ఇవాక్యుయేషన్ ప్రొసీజర్స్ చూడలేదు. తర్వాత వీళ్ళు SOS కాల్స్ చేశారనమాట. నియర్ బై షిప్స్ అన్నిటికీ మెసేజెస్ ఇవ్వడానికి ట్రై చేశారు. అయితే టైటానిక్కి దగ్గరలో ఉన్న ఏదైతే పెద్ద షిప్ ఉందో ఒకవేళ అది టైంకి రెస్పాండ్ అయ్యి ఉంటే ఎక్కువ మంది సేవ్ అయ్యి ఉండేవారు. కానీ తర్వాత చాలా లాస్ వచ్చాయండి ఈ షిప్ మునిగిపోయాక. లైక్ ఒకవేళ ఒక షిప్లో ఎక్కువ మంది ఎక్కితే వాళ్ళకి ఎలాగా ఎన్ని లైఫ్ బోట్స్ ప్రొవైడ్ చేయాలి, ఇవాక్యుయేషన్ ప్రొసీజర్స్ ఏంటి, ఎమర్జెన్సీ కాల్స్కి ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఇలాగా చాలా 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 లాస్ వచ్చాయి. మొత్తానికైతే మాత్రం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. ఇదైతే మస్ట్ రికమెండ్ అనమాట. మీరు బెల్ఫాస్ట్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా చూడండి.
అయిపోయాక మొత్తం అంతా మేము మ్యూజియం ట్రిప్ అయిపోయాక కిందన ఒక చిన్న సువినీర్ అండ్ గిఫ్ట్ షాప్ ఉంది. యాజ్ యూజువల్గా మేము ఎప్పుడు ఎక్కడికెళ్ళినా మ్యాగ్నెట్స్ అయితే తీసుకుంటాము. మ్యాగ్నెట్స్ అండ్ పిల్లలు ఏవో కావాల్సినవి ఏవో తీసుకున్నారు. అది వాళ్ళకి సర్టిఫికేట్ వచ్చిందనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం వాళ్ళు చూసినవన్నీ నోట్ చేసినందుకు. సో ఈ టైటానిక్ దగ్గర నుంచి నడిచే దారి అంతా బాగుందండి. అంటే కొంచెం నడుచుకుంటూ అలా సిటీ సెంటర్ వరకు వెళ్ళడానికి అలాగాను. సో ఇలా బ్రిడ్జ్ ఇదంతా వండర్ఫుల్ వాక్ అనమాట. ఈ ఫిష్ పేరు గ్లాస్ ఫిష్. ఇది టైటానిక్ మ్యూజియంకి చాలా దగ్గరనే ఉంది. అలా నడుచుకుంటూ వచ్చి మనం ఇగోండి ఇక్కడ ఈ క్లాక్ టవర్ దగ్గరకు వచ్చామన్నమాట. సో ఆ చుట్టుపక్కలంతా కూడా వెదర్ అది బాగుంటే వండర్ఫుల్ వాకింగ్ ఇదనమాట. ఇక్కడ విక్టోరియా స్క్వేర్ అని ఇదొక మాల్. ఆ మాల్లో పైన ఇలా గ్లాస్ రూఫ్ లాగా ఉందండి. అంటే సిటీ తాలూకా వ్యూ పాయింట్ అదంతా చూడటానికి అనమాట. ఇది ఫ్రీనే. మనం జస్ట్ అదంతా చక్కగా తిరిగేసి అక్కడి నుంచి ఏదో ఐస్ క్రీమ్ షాప్ ఒకటి కనిపిస్తే పిల్లలు అందులో ట్రై చేశారు. నేను అందుకే పేరు కూడా చెప్పట్లేదు, పెద్ద గొప్పగా ఏం లేదులేండి. సో ఇక్కడ ఎక్కువ మంది తాగడానికి వస్తారట ఐర్లాండ్ గిన్నెస్. సో మనం ఆ స్ట్రీట్లోకి వెళ్ళి చక్కగా నైస్గా పిక్స్ తీసుకుని డే 1 అలా కానించాం. ఇది మా డే 2. డే 2కి మనం ఒక బస్ ట్రిప్ తీసుకున్నామండి. మొత్తం గేమ్ ఆఫ్ థ్రోన్స్ తాలూకా అన్ని లొకేషన్స్ చూడటానికి అలాగా అని చెప్పి. నా సజెషన్ ఏంటంటే ఒకవేళ మీ దగ్గర కార్ లేకపోతే అప్పుడు మాత్రమే ఈ బస్ టూర్ బుక్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర కార్ ఉంటే కనుక ఫెర్రీలో మీ కార్ తెచ్చుకొని ఈ లవ్లీ సీనిక్ రూట్ అంతా మీ కార్లో చూడటం బాగుంటుందండి. ఎందుకంటే ఈ బస్ టూర్ వాళ్ళు బాగానే చూపించారు, కానీ కొన్ని లొకేషన్స్ మనం ఆగి చూడాలని అనిపిస్తుంది కదా, అది అవ్వలేదన్నమాట మనకి. సో దానివల్ల మా పిల్లలు కొద్దిగా బోర్ అయ్యారు. వాళ్ళ ఎక్కడ ఇది ఆగుదామమ్మా అంటే ఎక్కడ ఆగుతుంది, బస్ మన కోసం అవ్వదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోప్వే బ్రిడ్జ్ అండి, ఈ క్యారిక్ రోప్ బ్రిడ్జ్ అన్నది మనం ఒకవేళ కార్లో వెళ్ళి ఉంటే అక్కడ కార్ పార్కింగ్ దగ్గర పార్క్ చేసి ఆ బ్రిడ్జ్ నుంచి మనం వెళ్ళి ఉండేవాళ్ళం. కానీ వాళ్ళు వ్యూ పాయింట్లో తీసుకెళ్లారు కనుక మనం పైనుంచి చూడడానికి మాత్రమే అయ్యింది. మా వాళ్ళు యాజ్ యూజువల్గా ఎక్కడికక్కడ అన్నిటికీ ఫొటోస్ అవి తీశారు. హోటల్కి ఏమో వాళ్ళు డార్క్ హెడ్జెస్ దగ్గర ఉన్న హోటల్ దగ్గర ఆపారు. అక్కడ పెద్దగా ఆప్షన్స్ అవి ఏవి బాగోలేవు. సో ఆ హోటల్లో తినేసి అక్కడి నుంచి నడుస్తూ వెళ్తే ఇదండి, ఈ మొత్తం చెట్లంతా అల్లికలా ఫార్మ్ అయ్యింది కదా, దీన్ని డార్క్ హెడ్జెస్ అంటారనమాట. మనకి గేమ్ ఆఫ్ థ్రోన్స్లో కూడా కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్లోని. అదో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అక్కడి నుంచి మనం మళ్ళీ బస్సు ఎక్కితే అతని నెక్స్ట్ డెస్టినేషన్ ఏమో ఒక డిస్టిలరీ దగ్గర ఆపారనమాట. బుష్ మిల్స్ డిస్టిలరీ అని, కొంచెం షాపింగ్ లాగా చూడడానికి అన్నట్టు వచ్చేసామండి. మన ఫైనల్ అట్రాక్షన్ జాయింట్ కాస్వే అని. ఈ జాయింట్ కాస్వే ఏంటంటే ఇగొని చూసారు కదా, ఈ రాళ్ళన్నీ కూడా ఇలాగా 6 పలకలుగా హెక్సోగన్ షేప్లో ఫార్మ్ అయిందనమాట. అదే దీని స్పెషాలిటీ. ఇది వాల్కెనో ఎరప్షన్లోని ఇలా ఫార్మ్ అయిందనమాట ఈ రాక్స్ అంతా కూడాను. మనకి పైన బస్సు వాడు దింపిన స్టాప్ నుంచి కింద వరకు నడవడానికి ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్లో పడిందండి. మొత్తం అంతా డౌన్ హిల్లే. కిందకు వచ్చేసరికి ఇలా లవ్లీ వ్యూ ఉందన్నమాట. యాక్చువల్గా బస్సెస్ కూడా రన్ అవుతున్నాయి పైనుంచి కింద వరకు, కింద నుంచి పై వరకు. మేము రిటర్న్లో ఏం చేసామంటే, మనం వచ్చేటప్పుడు నడుచుకుని వచ్చాం కదా, రిటర్న్లో మాత్రం అక్కడ కిందనే బస్సు ఉంటే లైన్ కాసి ఒక 2 పౌండ్స్ చొప్పున పర్ హెడ్ ఇచ్చేసి మనం పైకి వెళ్ళాం అనమాట. జస్ట్ అదొక ఎక్స్పీరియన్స్ లాగా. కానీ చాలా బాగుందండి. ఒక న్యాచురల్ వండర్ని చూసినట్టుగాను. ఐర్లాండ్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ అట్రాక్షన్ని కవర్ చేయండి. మా బస్సు వాడు రిటర్న్లో ఇక్కడ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ లాగా ఏదో అవుతుందంటే అక్కడ ఆపేశాడు. చాలా బాగున్నాయి, కొంచెం పూసలతోని వాటితోని చేసింది. ఇది చారిటీకి ఇస్తుందంటే ఇక్కడ కొన్ని పీసెస్ తీసుకుని వచ్చాం. ఐర్లాండ్ అంతా కూడా మనకి ఎక్కడికక్కడ ఇలా మ్యూరల్ వర్క్స్ కనిపిస్తున్నాయి, బాగుంది అనిపించింది. ఆ మ్యూరల్ వర్క్ అంతా చూసి ఇక్కడ న్యూ ఢిల్లీ అనే రెస్టారెంట్ అయితే మాత్రం మస్ట్ రికమెండ్ అండి, చాలా బాగుంది ఫుడ్. అలా మా డే 2 కంప్లీట్ చేసుకుని డే 3 ఏమో బొటానికల్ గార్డెన్స్కి వెళ్ళాం. బొటానికల్ గార్డెన్స్ యాక్చువల్గా మాకు ఇక్కడ గ్లాస్కోలో అని, ఎడిన్బ్రాలో అని అలా చాలా దగ్గర చూసాం. ఇది కూడా ఏమీ అంత డిఫరెంట్గా లేదు, జస్ట్ ప్లాంట్స్ ఇష్టపడే వాళ్ళకి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది అంతే. ఈ బొటానికల్ గార్డెన్స్ ఆనుకునే అల్స్టర్ మ్యూజియం అని కూడా ఉందండి. ఈ మ్యూజియం అసలు యాక్చువల్గా మాకు ఇనిషియల్గా మా ప్లాన్లో లేదు. కాకపోతే ఏంటంటే ఫ్రీ ఎంట్రన్స్ అనేసరికి సరే మనకి ఇంకా కొంచెం టైం ఉంది కదా అని చెప్పి మనం బొటానికల్ గార్డెన్స్ కవర్ చేసాక దీనికి వెళ్ళాం అనమాట. ఇక్కడ మేము ఆల్మోస్ట్ ఒక 1.5 hours ఉన్నాము. కిడ్స్కి అయితే బాగానే అనిపించింది. ఓవరాల్గా ఏంటంటే మీకు ఒకవేళ యూకే వర్క్ వీసా ఆర్ యూకే వ్యాలిడ్ వీసా ఉంటే మీకు బెల్ఫాస్ట్కి వేరే వీసా అక్కర్లేదు. ఫ్లైట్ రౌట్, ఫెర్రీ రౌట్ ఉంది. మేము కవర్ చేసిన ఈ ప్లేసెస్లో నాకు నచ్చినవి నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను. మీకు కూడా ఇది నచ్చిందని, హెల్ప్ఫుల్ అయిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.